ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మకం అని టేక్మాల్ మండల కేంద్రంలో తాజా మాజీ ఎంపీపీ చింత స్వప్నారవి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ నేడు సంబరాలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాల వేశారు. అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పార్టీలకు అతీతంగా ఆయా పార్టీల నేతలు పాల్గొని మిఠాయిలు పంచుకుని సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, వివిధ పార్టీల నేతలు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజంగా చాలా సంతోషమైన రోజు. ఒక 30 సంవత్సరాల నుంచి పోరాడి నిజంగా మాదిగా ఉపకులాలకు స్వతంత్రం లెక్క ఈరోజు ఆనందం ఉన్నది. సుప్రీంకోర్టు అందరూ మొక్కుతున్నారు. ఈరోజు నిజంగా న్యాయం అనేది ఎప్పుడైనా గెలుస్తుందనేది ఒక నమ్మకం. మరి ఇంత సంతోషమైన రోజు మనమందరం కలిసి ఇక్కడ పండుగ వాతావరణంలో మరి సుప్రీంకోర్టుకు థ్యాంక్స్ చెప్తున్నాం. అదేవిధంగా మరి మాదిగా ఉపకులాలకు ఏబిసిడి వర్గీకరణకు నిజంగా పోరాడిన కృష్ణ మాదిగ గారు మరి 30 సంవత్సరాల నుండి కూడా మరి ముందస్తు అరెస్టులకు కూడా పోలీసు లాఠీల తూటాలకు కూడా భయపడకుండా మరి ఎక్కడ మందకృష్ణ గారు పిలిపిస్తే అక్కడికి కూడా వెళ్ళి వర్గీకరణ కోసం ఖచ్చితంగా కావాలని చెప్పేసి స్టేట్ మీద, సెంట్రల్ మీద, ప్రభుత్వాల మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చిన ఘనత మరి మందకృష్ణ గారి నాయకత్వానికి అది ఫలితమనేది దక్కింది. మరి ఈ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి. అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగమును ఈయన రాసిండు. బాబు జగజీవనరావు ఆయన అమలు పరిచిండు. దానివల్ల ఈరోజు సుప్రీంకోర్టు తీర్పునిచ్చి, ఎందుకంటే ఈ రిజర్వేషన్ల ఫలాలు పోరాట తదనంతరము వర్గీకరణకు ఈ 7 జడ్జుల ధర్మాసనంలో విజయం సాధించడానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు అర్పించినందుకు వారికి ముందుగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈనాటి విజయం లోపల రాష్ట్రాలకు పరిమితిని ఇవ్వడం అనేటటువంటిది చాలా. ఈరోజు మా టేక్మాల్ మండలంలో అన్ని కులాలకు సంబంధించి వచ్చిన నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సందర్భంగా సుప్రీంకోర్టుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి అమలుపరిచిన కేంద్ర రాష్ట్రానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి ఈ ప్రోగ్రాం గత 30 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ రోజుకు ఫలించింది. ఈ మా ఎస్సీ మాదిగా అనేది చిన్నగా చూడొద్దు, ఎందుకంటే ఎప్పటికైనా సాధిస్తామనే లక్ష్యంతో ముందుకెళ్తాం. ఇలాంటి ప్రోగ్రాలు చేయడానికి మేము ముందుకొస్తాం. మాతో పాటు అన్ని కులాల వాళ్ళు ముందుకొచ్చి సహకరించాలి. ఇంకా వెనుకబడిన కులాలను అందరినీ మనం ముందుకు తీసుకెళ్ళి మరి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి మాదిగలకు ఏబీసీలు వర్గీకరణ జరగాలనే ఉద్యమంలో మరి ముఖ్యంగా పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ గారు తన జీవితాన్ని త్యాగం చేస్తూ మరి 30 సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈ ఉద్యమాన్ని రాష్ట్రంలో ముందుంచి యువకులను అందరి కలిసికట్టుగా అన్ని వర్గాలను మరి తీసుకొని ముందుండి ఈరోజు విజయం సాధించారు. ముఖ్యంగా ఈ వర్గీకరణకు అన్ని పార్టీలు, అన్ని వర్గాలు కూడా మద్దతు తెలిపాయి. ఎందుకంటే వారు చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి అన్ని విధాలు కూడా సహాయ సహకారం అందించాలి. ప్రభుత్వ ఫలాలు ముందు వారికి అందాలనే ఒక డిమాండ్ను ప్రతి ఒక్కరు కూడా స్వాగతించారు. మరి ఈరోజు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 నెలలకే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం మరియు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మరి ఒక అడ్వకేట్ జనరల్ పెట్టి సుప్రీంకోర్టు ఇటీవల 4 నెలల కింద సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేసి ఒక విధమైన పోరాటం చేసి మరి అందరి సాయశక్తుల వల్ల ఈరోజు సాధించుకున్న ఈ ఫలితాలు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ముఖ్యంగా ఇంకేమన్నా కూడా ఉపకులాలకు కూడా న్యాయం జరిగే విధంగా మరి అందరు కలిసికట్టుగా ఒక విజయం ముందేశాం. ఇంకొక అడుగు కూడా ముందేయాలి. అందరు కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలుపుతూ, ముఖ్యంగా మరి బహుజనులు బీసీలు వెనుకబడి ఉన్నారు. రాష్ట్రంలో 50% బీసీలు ఉన్నారు. ఆ బీసీలు కూడా చాలా వెనుకబడినారు. కేవలం 22% రిజర్వేషన్ అమలవుతుంది. మరి అందరం కూడా కలిసికట్టుగా ఈ వర్గం ఆ వర్గం అన్ని వర్గాలకు న్యాయం జరిగేటట్టు అన్ని వర్గాలు కలిసికట్టి అన్ని కులాల కోసం పోరాడి విజయం సాధించుకొని ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి లాభాలను ఆస్వాదించాలని చెప్పి భవిష్యత్తులో ఏ వర్గంకైనా అన్యాయం జరిగినప్పుడు అన్ని వర్గాలు ఒకటై మరి పోరాటం చేసినప్పుడే ఇలాంటి మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అందరూ కూడా స్వాగతిస్తూ ఈ ఉపకులాలు ఏబీసీ వర్గీకరణ కావడం చాలా సంతోషంగా స్వాగతిస్తూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు చెప్తాను.
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.